గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరూ విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టే ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వటం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయింది, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంట్ బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజు రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్ ఇప్పుడు సోలార్ తీసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, విండ్ చేస్తున్నారు, పిఎస్పీలు తీసుకున్నాం. ఎక్కడ లేని విధంగా మనం బ్యాటరీ స్టోరేజ్ను కూడా ఇప్పటికే 10 సార్లు టెండర్లు పిలిచాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఇప్పటికే 78 నుంచి 80% దాకా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 95% పైన మనకు పాజిటివ్ పర్సెప్షన్ రావాలనేది చెప్పారు. గతంలో మనం చూసాం, ఒకసారి ఫ్లెక్స్ వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ అంతా రేత్రనక పగలనక పనిచేసి దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్ నుంచి అవడం ఏమాత్రం సందేహం లేదు. అదే కాదు, మొన్న ఈ మధ్య వైజాగ్ ఇటుపక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఎస్పీడీఎస్ఎల్ నుంచి వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా వదిలేసి వచ్చేసి ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 మంది, ఒక 15-20 వేల పోల్స్ తీసుకొచ్చి తుఫాను ఎప్పుడైతే తీరం దాటిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చేసి మన వాళ్ళందరూ కూడా మచిలీపట్నం దగ్గర నుంచి చూసాం. అన్నీ కూడా దాదాపు 24 గంటల్లో పడిపోయిన స్తంభాలు, చెట్లు కొట్టేసి మళ్ళీ పవర్ని రీస్టోర్ చేసిన ఘనత కూడా మన డిపార్ట్మెంట్లో. రేత్రనకో పగలనక కష్టపడే డిపార్ట్మెంట్ కనుక మేము కూడా మీకే సమస్య ఉన్నా సరే మేమే ముందుండి పనిచేస్తాం. అట్లానే మీరు కూడా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి రానంత పేరు మన డిపార్ట్మెంట్కి రావాలని చెప్పి మరొకసారి అధికారులందరూ కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.